ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీ దుర్గమ్మ ఆలయ కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయం చుట్టూ పరంజా బల్లలతో ఏర్పాట్లు జరిగాయి. అన్ని నదులు, సముద్రాల పవిత్ర జలాలతో శిఖరాభిషేకం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇన్ఛార్జ్ డీసీపీ గున్నం రామకృష్ణ తదితరులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. కామధేను అమ్మవారి ఆలయం నుంచి ఘాట్ రోడ్ క్యూ లైన్లతో పాటు ఆలయంలో అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, అన్నప్రసాద పంపిణీలు ఎలాంటి లోటుపాట్లు రాకూడదన్నారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని, క్యూ లైన్లలో తొక్కిస్లాటుకు ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఈవో సీనా నాయక్, బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు వేయిస్తున్నట్లు చెప్పారు. త్రాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కుంభాభిషేక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగానే జరుగుతున్నాయని వారు తెలిపారు. 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈవో గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే విఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనానికి వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్, ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడు వస్తున్నాము పర్వాలేదులే అనే టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరం చూస్తే భక్తులు ఎంత వచ్చారనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా, విఐపీ దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుంభాభిషేకం 2026 దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారితో మీటింగ్ అయిన తర్వాత మనకు స్థానికంగా ఉండే శాసనసభ్యుల వారు, పార్లమెంట్ మెంబర్ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది.
వారు కూడా మొత్తం ఈ కుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రిస్టేజియస్గా తీసుకొని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ముఖ్యంగా మనకు మూలస్తంభన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు వారి సభ్యులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విజయవంతం అవ్వడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయము ఒకసారి, ఈవినింగ్ ఒకసారి విఐపి దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మనకు కంచి స్వామి పీఠాధిపతులు కూడా వస్తారు కాబట్టి ఆ రోజుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు సిపి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వివిఐపీలు అందరూ కూడా మనకు 8వ తారీఖు ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా అందరూ కూడా ఆ రోజు 10 గంటల లోపు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం పూర్తిగా మనము బంద్ చేస్తాము. ఆ అంతరాలయ దర్శనం లేకుండా వచ్చే వివిఐపీలకు మాత్రం అభిషేకం చేయించి వారికి దర్శనం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏది ఏమైనా మినీ దసరాలాగా చేసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తాదుల్ని ప్లస్ వివిఐపీలు అందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి, ఏదైతే మన టెంపుల్ దగ్గర రేపు మన అభిషేకం చేయబోతున్నామో అక్కడ కూడా వెరిఫై చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి, మరి సీఎం గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉండాలని వారంతా కూడా వెరిఫై చేశారు. 72 మెట్లు ఉన్నాయి పైకి, అది కూడా వెరిఫై చేశారు. ఇంకా కొన్ని సజెషన్లు ఇచ్చారు మన ఆఫీసర్లు, దాన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. ఇంకా కూడా మీకు చూశారు పెయింట్లు గిట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆహ్లాదకరంగా నెంబర్ 1గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా మనకుంది ఈరోజు రేపు 2 రోజులే పనిచేస్తానికి. దాని మీద ఫుల్గా మేము వర్క్ చేస్తున్నాం. ఎటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా 1,00,000 నుంచి 1,50,000 ఎస్టిమేట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయమని మన కలెక్టర్ గారు ఆర్డర్ చెప్పారు. వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ కూడా చిన్నపిల్లలు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా మీరు లోగడ జరిగిన మన దసరా ఉత్సవాల్లో, భవానీ ఉత్సవాల్లో మళ్ళీ కేర్ తీసుకుంటాం. అందరితో అన్ని వర్గాల సిబ్బందితో, మా దేవాలయ సిబ్బందితో పాటు మన ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరిని కలుపుకొని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి డెఫినెట్గా. ఈవో గారు చెప్పారు పూజలు అనేది ఈ రోజు కాడి నుంచి ఆపాం, ఎందుకంటే బిజీగా ఉంది టెంపుల్ అంతా కూడా, మరి సిబ్బంది అంతా కూడా బిజీగా ఉండారని. అలాగే దర్శనాలు అనేది కూడా ఆ పరిస్థితిని బట్టి వివిఐపీస్కి అనేది ఆ వచ్చిన పరిస్థితులను బట్టి ఆ 2 రోజులు ఉంటాయి. ఆ 3వ రోజు మాత్రం ఆ ఉదయం నుంచి 12 దాకా అంతరాలయం ఉండదు, ఎందుకంటే పైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు కింద ఏమీ ఎలా చేయకూడదు లోనికి. ఆ నిమిత్తం మనం స్వామీజీ వస్తారు, మనకి 3 రోజులు ఉంటానని చెప్పారు ఆయన. కంచి స్వామీజీ, కంచి పీఠాధిపతి సరస్వతి స్వామి, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క దీనిలో అంతా కూడా జరుగుతుంది. నిన్న మీరు చూసారా, మేమంతా కూడా ముఖ్యమంత్రి వారికి అలాగే లోకేష్ బాబు గారికి మేము తీసుకెళ్ళి మా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా కొంతమందికి డిప్యూటీ సీఎం గారికి, ఇంకా కొంతమంది మంత్రులకు ఇవ్వాలి. ఆ కార్యక్రమం కూడా మా ముందు ఉంది. ఇవన్నీ చూసుకుంటాం, సిబ్బంది అంతా చూసుకుంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటాం.